హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. మనము ఈరోజు వీడియోలో స్ప్రింగ్ రోల్స్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్ప్రింగ్ రోళ్ళు సమ్మర్ స్పెషల్లోని పిల్లలకు చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా చాలా ఈజీ మెథడ్. దీన్ని ఒకసారి ఇలా చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ప్రింగ్ రోల్స్ రెడీ. దీనికోసం మనము ఒక స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఆలు క్యారెట్ ఫ్రైతో స్టఫ్ చేసుకొని మనము చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కావలసిన విధంగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలు క్యారెట్ ఫ్రై స్టఫింగ్ని యూస్ చేసి ఈ స్ప్రింగ్ రోల్స్ని చేస్తున్నాను. ఇలా ఒకసారి చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. 2 మీడియం సైజు ఆలుగడ్డలను, ఒక మీడియం సైజు ఉల్లిపాయని, 4 పచ్చిమిరపకాయలను తీసుకొని 2 క్యారెట్లను, కొన్ని కరివేపాకు రెబ్బలను తీసుకొని వాటిని ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను, కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డను కూడా పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 క్యారెట్లను కూడా వాటిని తొక్క మొత్తం తీసేసిన తర్వాత వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని మనము కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నూనె వేసిన తర్వాత 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి అందులోనే 1 చెంచా పసుపుని, 1 చెంచా ఉప్పును వేసి అవి కొంచెం నూనెలో ఫ్రై అవుతుండగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, కరివేపాకుని కూడా వేసి ఒకసారి కలిపి అది వేగుతుండగానే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల వరకు అవి ఉల్లిపాయలు నూనెలో బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మూత తీసి దాంట్లో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఒకసారి కలిపి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక దాంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డలను నేను ఉడికించకుండానే పచ్చి ఆలుగడ్డను మాత్రమే తీసుకొని ఉడికించుకుంటున్నాను. ఫ్రైకి ఇలా తీసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఒకసారి ఆలుగడ్డల ముక్కలను మొత్తం ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డలు సగం వరకు ఉడికితే సరిపోతుంది. సగం వరకు ఉడికిన తర్వాత దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఆలుగడ్డలు, క్యారెట్లు 90% వరకు ఉడికించుకున్నాక దాంట్లోనే 1 చెంచా ధనియాల పొడిని, 1 చెంచా కారం ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 చెంచా కారము, రుచికి తగినట్టు ఉప్పును వేసి ఉప్పు, కారము, ధనియాల పొడి మొత్తం కూడా ముక్కలకు పట్టేంత వరకు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అంటే రెడీ. దీన్ని మనము స్ప్రింగ్ రోల్స్ కోసము స్టఫింగ్కి వాడుకోవచ్చు. దీన్ని వాడేటప్పుడు దాంట్లో 1 చెంచా చాట్ మసాలాను కానీ లేదా 1 నిమ్మకాయ రసాన్ని కానీ కలుపుకొని మనము స్ప్రింగ్ రోల్స్కి యూస్ చేస్తే ఎంతో టేస్టీ అయిన స్ప్రింగ్ రోల్స్ రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఆలుగడ్డ క్యారెట్ ఫ్రైని స్ప్రింగ్ రోల్స్ కోసము వాడుతున్నాను. దీన్ని మనము స్ప్రింగ్ రోల్స్ చేసుకోవడానికి 1 కప్పు మైదా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వలన మనకి పిండి అన్నది ఒకే చోటను గిన్నెలోనే పడుతుంది. చుట్టూ అన్నది పడకుండా నీట్గా మనము జల్లించుకోవచ్చు. ఈ విధంగా జల్లించుకున్న పిండిలోనే 1 చెంచా ఉప్పుని టేస్ట్కి తగ్గట్టు, దాంట్లోనే 2 చిటికల సోడాని కలిపి మొత్తము పిండికి కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనము కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. పిండిని మనము చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న పిండిని మూత పెట్టి 1 అర్ధగంట సేపు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి
పిండి మొత్తాన్ని కలిపి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత పెద్ద ముద్దగా తీసుకొని వాటిని మనము చపాతీలాగా తాల్చుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా మనము చపాతీని చేసుకున్న తర్వాత దాన్ని మనము 4 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ కోసము ఒక్కొక్క పక్కన పెట్టుకొని వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని దానిలోని మనము వేరొక గిన్నెలో 1 చెంచా మైదా పిండిని తీసుకొని దాంట్లో వాటర్ పోసి దాన్ని మనము తిక్కు పేస్ట్ ఉండలు లేకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ తీసుకున్న చపాతీ చిన్న ముక్కని తీసుకొని దాంట్లో మనము స్టఫింగ్ కోసము ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై దాన్ని ఒక్కొక్క చెంచా తీసుకొని స్టఫింగ్కి ఎంత అవసరమో తీసుకొని దాన్ని ఈ విధంగా మనము కట్ చేసి పెట్టుకున్న దాంట్లో పెట్టి మనం ఈ విధంగా రోల్ చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపడ నూనెను వేసుకొని ఆ నూనె వేడి అయిన తర్వాత మనము చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఒకటి దాని తర్వాత ఒకటిగా మనము నూనెలో కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నుంచి కాల్చుకుంటూ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అది లోపల మొత్తం కూడా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్ప్రింగ్ రోల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టి సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ప్రింగ్ రోల్స్ రెడీ. దీన్ని మనము టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ టమాటా సాస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాన్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. దీన్ని ఈ విధంగా చేసుకొని మనము పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వారికి వారానికి ఒక్కసారి అయినా సరే ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.